హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఇప్పుడు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే వారికి అయితే ఎక్కువగా మనకి పేలు అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉన్నాయి కదా. ఆ పేలు పట్టడం వల్ల పిల్లల వల్ల నుంచి కూడా మన పెద్దవారికి కూడా పేలు అనేది మనకు కూడా వాళ్ళ నుండి మనకి కూడా మన హెయిర్లోకి అయితే వస్తూ ఉంటాయి కదా. అలా ఒక్క పెయిన్ ఎక్కిందంటే చాలు మన తల నిండా కూడా పేలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా ఈపులు కూడా ఎక్కువగా పెట్టేస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా మనము 1, 2 ఉన్నప్పుడు ఇంట్లోనే మనం మంచి మంచి రెమెడీస్ అయితే ఉపయోగించేసి మన హెయిర్లో నుంచి అయితే పేలని ఏ విధంగా పోగొట్టాలి అనేసి ఇక్కడ నేనైతే 4 రెమెడీస్ అయితే చెప్తున్నాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈ రోజైతే మన తలలో ఉన్నటువంటి పేలని ఏ విధంగా పోగొట్టుకోవాలి అనేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక ముందు టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 4 కర్పూరం అయితే ఇక్కడ నేను తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని పౌడర్ లాగా ఈ బౌల్లోకి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీంట్లోకి 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి చూసుకొని మీకైతే ఎంత సరిపోతుంది అనుకుంటారో అంత క్వాంటిటీ తగ్గట్టుగా కోకోనట్ ఆయిల్ కానీ, అదేవిధంగా కర్పూరం కానీ, లెమన్ కానీ ఇక్కడ చూసారు కదా. మీ హెయిర్కి మొత్తం స్కాల్ప్ అంతా కూడా మన హెయిర్కి మొత్తానికి పట్టేటట్టుగా స్కాల్ప్ నుంచి చివర్ల వరకు కూడా మన హెయిర్కి అయితే ఎంత క్వాంటిటీలో సరిపోతుంది అనుకుంటారో అంత క్వాంటిటీలో అయితే మీరు ఆయిల్ కానీ, కర్పూరం కానీ, నిమ్మకాయ కానీ ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. చూసారు కదా. మీరు ఓవర్ నైట్ టైంలో అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో హెడ్ బాత్ చేశారనుకోండి, మనకి మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. మనం మార్నింగ్ అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, కొంచెం ఉపయోగపడుతుంది కానీ అంత అయితే రిజల్ట్ కనబడదు. అందుకోసం అనేసి ఓవర్ నైట్ టైంలో మీరు ఈ విధంగా మీరైతే అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో అయితే హెడ్ బాత్ అయితే చేయండి. ఈ విధంగా మనము అప్లై చేసుకోవటం వల్ల మన తలలో ఉన్నటువంటి పేలు అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా. మనం అప్లై చేయగానే ఈ విధంగా మన తలలో అయితే పేలన్నీ కూడా చనిపోయి మొత్తం కూడా రాలిపోయి పడిపోతాయి. అదేవిధంగా మన ఈపులు కూడా చచ్చిపోతూ ఉంటాయి. ఇక్కడ సెకండ్ రెమెడీ వచ్చేసి ఇక్కడ మన కిచెన్లో అయితే మనము వెల్లుల్లిపాయలను అయితే ఎప్పుడు కూడా వాడుతూనే ఉంటాం కదా. మన హెయిర్ క్వాంటిటీని తగ్గట్టుగా ఇక్కడ నేను 2 వెల్లుల్లిపాయలను అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము వీటిని నేనైతే పొట్టుతోనే సహా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము మిక్సీకి జార్ వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే పొట్టు అయితే ఏం తీసుకోవడం లేదు. ఇక్కడ పొట్టు తీయకుండానే నేనైతే ఈ విధంగా మొత్తం కూడా అన్నీ ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మీరైతే మొత్తం కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈద్లో వచ్చేటువంటి జ్యూస్ మాత్రమే మనము ఉపయోగిస్తాం కాబట్టి ఈ విధంగా అయితే మీరు గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా మీరు ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని మనము ఈ విధంగానే పెట్టేసుకోలేము. ఎందుకంటే కొంచెం తొక్కలుగా ఉంటుంది. అందుకోసం అనేసి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా మనము ఈ విధంగా మిక్సీ వేసుకున్నాం కదా, అదంతా కూడా ఈ విధంగా స్ట్రైనర్లోకి వేసేసుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. చూసారు కదా. మనకి ఈ జ్యూస్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ పిప్ అంతా కూడా మన హెయిర్కి అప్లై చేసుకొని మళ్ళీ మనకి అది రాలిపోవాలంటే టైం పట్టడం అలా జరగకుండా మనకి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కాటన్ అయితే వేసేసుకొని మీరు ఇంతకుముందు చెప్పాను కదా, ఓవర్ నైట్ అయితే అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో హెడ్ బాత్ అయితే ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ థర్డ్ టిప్ వచ్చేసి చూసారు కదా, ఆనియన్స్. ఇక్కడ నేనైతే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నా హెయిర్ క్వాంటిటీని తగ్గట్టుగా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసేసుకొని ఈ విధంగా మనము మొత్తం కూడా పొట్టు అనేది తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాము. ఇది కూడా మనము ఆనియన్ కూడా మన హెయిర్కి అయితే పేల సమస్యకే కాకుండా మన హెయిర్ పెరగడానికి కూడా ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. మీరు ఆనియన్స్ ఎప్పుడు సరే మీరైతే కంపల్సరీగా వీక్లీ ఒక 1 టైం అయినా సరే హెయిర్కి అయితే అప్లై చేసుకొని చూడండి. మీ తలలో ఉన్నటువంటి పేలు పోతూ ఉంటాయి. అదేవిధంగా మన హెయిర్ పెరుగుదలకు కూడా ఈ ఆనియన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి.
ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దీంట్లో కూడా నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. చూడండి, మనకి హెయిర్కి అయితే ఈ ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీక్లీ 1 టైం తప్పకుండా అయితే మీరు యూస్ చేయండి. ఈ విధంగా మనము ఒక స్ట్రైన్ తీసుకొని దీన్ని కూడా మనం ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసిన తర్వాత మనము ఈ వాటర్ని ఓవర్ నైట్ టైంలో మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో హెడ్ బాత్ అయితే చేసేయండి. మీకైతే మీ తలలో ఉన్నటువంటి పేర్లు మొత్తం కూడా శాశ్వతంగా అయితే తొలగిపోతాయి. చూసారు కదా, చిన్న చిన్న రెమెడీస్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితో మన హెయిర్కి అయితే మనం అప్లై చేసుకోవడం వల్ల మన తలలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. అదేవిధంగా మీకే కాదండి, మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లల నుండే కదండి మనకి పేర్లు అనేది వచ్చేది. ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఒకరి దగ్గర నుంచి ఒకరికైతే పేర్లు అనేది ఎక్కుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరు ఇంట్లోనే ఈ విధంగా పిల్లలకైతే మీరు నైట్ టైంలో ఈ విధంగా అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో అయితే హెడ్ బాత్ చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా లాస్ట్ రెమెడీ వచ్చేసి ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని ఈ బౌల్లోకి మన హెయిర్ క్వాంటిటీని తగ్గట్టుగా చూసుకొని మీరైతే ఆయిల్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత నేను ఒక 4 కర్పూరం అయితే తీసుకొని దీంట్లోకి ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి లాస్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. మనకి వెల్లుల్లిపాయలు మన కిచెన్లో అయితే ఎక్కువగా ఉంటాయి, మనం వాడుతూనే ఉంటాం కదండి. ప్రతి దాంట్లోకి కూడా మనము వెల్లుల్లిని అయితే వేస్తూ ఉంటాం. ఇదే విధంగా వెల్లుల్లి వేయకుండా మీరు కొంచెం వెల్లుల్లిని అయితే క్రష్ చేసి మీరు కొంచెం తొక్కలుగా దంచేసుకొని మీరు వెల్లుల్లిని అయితే ఈ ఆయిల్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీరైతే కాసేపు హీట్ చేసుకొని ఈ వెల్లుల్లిని కూడా మనము కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు ఈ ఆయిల్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మీరు హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని, మన తలలో ఉన్నటువంటి పేల సమస్యకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ హెయిర్ అనేది పెరగడానికి కూడా ఈ ఆయిల్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ వెల్లుల్లిపాయలు అనేది కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ వెల్లుల్లిపాయలను అయితే మనం హీట్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి వెల్లుల్లిపాయల్లో ఉన్నటువంటి మనకి అన్నీ కూడా ఈ ఆయిల్లోకి అయితే వస్తాయి కాబట్టి అందువల్ల మనము ఈ ఆయిల్ని అయితే ఈ విధంగా వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా వెల్లుల్లిపాయలను అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది మనకి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని మీరు స్ట్రైనర్ తోటి ఈ ఆయిల్ని అయితే స్ట్రైన్ చేసుకోండి. స్ట్రైనర్ లేకపోయినా సరే మీరు ఈజీగా అయితే ఆయిల్ని స్ట్రైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఆయిల్ని అయితే ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఆయిల్ని అయితే స్ట్రైన్ చేసిన తర్వాత మీరు ఈ ఆయిల్ని కూడా మీరు ఓవర్ నైట్ టైంలో అప్లై చేసుకొని హెడ్ బాత్ అయితే చేసేయండి. వీక్లీ ఒకటైనా సరే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల మీ హెయిర్లో ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి పేల సమస్య అనేది శాశ్వతంగా పోతుంది. మళ్ళీ మనకి పేలు ఎప్పుడో ఒకసారి మన పిల్లల వల్ల కూడా ఎక్కొచ్చు. ఈ విధంగా 1, 2 ఉన్నప్పుడే మీరు ఇలాంటి రెమెడీస్ అనేది యూజ్ చేసి మీ హెయిర్లో ఉన్నటువంటి పేలు మొత్తం కూడా మీకన్నా సరే మీ పిల్లలకైనా సరే మీరైతే ఇలాంటి రెమెడీస్ అయితే యూజ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే మన హెయిర్లో మన పేర్లన్నీ కూడా ఉన్న వాటితో మనము ఈ విధంగా పేర్లన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి రెమెడీస్ అయితే మీరు తక్కువ టైంలోనే మంచిగా మనము ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అయితే అప్లై చేయడం వల్ల మన తలలో ఉన్నటువంటి పేర్లు మొత్తం కూడా పోతాయి. నేనైతే ఇప్పుడు హెయిర్కి అయితే దీంట్లో ఏదన్నా ఒకటి అప్లై చేసుకొని చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను చూసారు కదా, నా తలలో కూడా అక్కడక్కడ కొంచెం పేలు అదేవిధంగా ఈపులు కూడా ఉన్నాయి. అందుకోసం అనేసి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ పాప అయితే స్కూల్లో కొంచెం పేలు తనకైతే రావటం వల్ల తన నుంచి కూడా నాకైతే రావడం జరిగింది. అందుకోసం అనేసి తనకైతే ముందు అప్లై చేశాను. అవన్నీ కూడా పోయిన తర్వాతనే నేనైతే అప్లై చేసుకుంటున్నాను. తనకి వెళ్ళిన తర్వాతనే నేను తనకైతే యూజ్ చేసిన తర్వాత నేను ఈ విధంగా అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ నా తలలో కూడా అక్కడక్కడ ఈపులు పేలు అయితే ఉన్నాయి. ఇంకా మీకు చూపించడం అయితే అసలు కుదరదు, ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసం అనేసి నేను నా అంతటా నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను హెయిర్ మొత్తానికి స్కాల్ప్ మొత్తానికి అయితే నేను ఇక్కడ ఈ ఆయిల్ని అయితే ఈ వాటర్ని మీరు ఈ 4గిట్లో ఏది కావాలి అనుకుంటారో అదైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత హెయిర్ మొత్తానికైతే నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ అప్లై చేసిన తర్వాత పైనుంచి కింద వరకు అప్లై చేసిన తర్వాత మీరు కాసేపు అయితే తలని మీరు మసాజ్ చేయండి. ఈ రూట్స్ మొత్తానికి కూడా అప్లై చేసిన తర్వాత ఈ రూట్స్లోకి మీరు ఫింగర్స్ అనేది లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే మీరు మసాజ్ అయితే చేయండి కాసేపు. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల మన హెయిర్ మన తలలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అయితే మన రూట్స్లోకి బాగా జరిగి మన హెయిర్ అయితే పెరగడానికి
పెరగడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా సరే హెయిర్ అప్లై చేసేటప్పుడు ఈ విధంగా అయితే మసాజ్ చేయండి. మీ హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికైతే మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్ట్రాంగ్గా అయితే పెరుగుతుంది. చూసారు కదా, నేను హెయిర్ మొత్తానికి అయితే అప్లై చేసుకున్నాను. ఓవర్ నైట్ అయితే నేను ఈ విధంగా అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో హెడ్ బాత్ అయితే చేద్దాం అనేసి ఇంకా ఈ విధంగా అయితే అప్లై చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఈ 4 ఈ రెమెడీస్లో మీరు ఏదైనా ఒక రెమెడీ ట్రై చేసి మీ తలలో మీరున్న పేలను కూడా పోగొట్టుకోండి. అదేవిధంగా నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.